హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి మెథడ్స్ మూల్యాంకనం మదింపు అనే పాఠ్యభాగానికి సంబంధించి ట్రై మెథడ్స్ నుంచి గణిత మూల్యాంకనం, సైన్స్ మూల్యాంకనం, సోషల్ మూల్యాంకనం ఈ మూడింటి నుంచి మూల్యాంకనం అనే చాప్టర్ కింద బిట్లు ఇవ్వడం జరిగింది. ఈ మూల్యాంకనం నుంచి అయితే ట్రై మెథడ్స్లో మనకు 1 నుంచి 2 బిట్లు అయితే రావచ్చు, అందుకే 1 మార్క్ పక్కా. ఇంకా ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం అయితే డే 14 ఈవినింగ్ సెషన్ ఇది 28వ వీడియో. ఈ డిఎస్సి మెథడ్స్ సంబంధించి దాదాపుగా ఇది 4వది లేదా 5వది వీడియో. ఈ బిట్లే కాదు, మనం టైం టేబులే కాకుండా ఇంతకు ముందు కూడా చాలా డిఎస్సి బిట్లు అయితే చేసాం. అవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి, అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పాత బిట్లన్నీ కూడా వీడియోల రూపంలో ఉన్నాయి. అవన్నీ వెతికితే మీకు చాలా బిట్స్ అయితే చాలా దొరుకుతాయి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఇప్పుడు బిట్లు చూద్దాం. ముందుగా క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. లాస్ట్ వరకు చూస్తే ఆన్సర్ అని తెలుస్తాయి. 1వది, ఈ క్రింది వానిలో విశాలమైనది ఏది? మాపనం, మూల్యాంకనం, మదింపు, ఏ మరియు బి. 2వది, క్రింది వానిలో విషయనిష్ట ప్రశ్నల రకానికి చెందనిది? ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు, వర్గీకరించడం, జతపరచడం, పూరణ. ఇక్కడ సిలో వర్గీకరించడం తీసేయండి, జతపరచడం ఇచ్చాను అక్కడ. నెక్స్ట్ బిట్ 3వది, విద్యార్థుల్లో ఉత్తమ అధ్యయనపు అలవాట్లను పెంచే ప్రశ్నలు ఏవి? లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు, విషయనిష్ట ప్రశ్నలు. 4వది, గణిత సమస్యల్లో చివరిగా వచ్చే సమాధానానికి ప్రాముఖ్యత కాకుండా సమస్య సాధన సోపానానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దానికి మార్కులు ఇవ్వాలని చెప్పినది. ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 1986, ఎన్ఈపి 2020, ఎస్పాల్ కమిటీ. 5వది, రూబ్రిక్ అనే మదింపు సాధనంలో గల భాగాలు ఎన్ని? 5, 2, 3, 4. 6వది, సమ్మేటివ్ అనే పదం క్రింది ఏ పదం నుండి వచ్చినది? సేమ్, సమ్, సమ్, సమ్మరీ. 7వది, ఫార్మేటివ్ అనే పదం క్రింది ఏ పదం నుండి వచ్చినది? ఫామ్, ఫార్మేటివ్, ఫార్మేషన్, ఫార్మాలిటీ. నెక్స్ట్ బిట్ 8వది, నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఎన్ని విధాలుగా చేస్తాం? 2, 3, 4, 5. 9వది, కొన్ని సంఖ్యలను ఇచ్చి వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయమని ఇచ్చే ప్రశ్న ఏ గణిత విద్యా ప్రమాణానికి చెందును? సమస్య సాధన, వ్యక్తపరచడం, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, అనుసంధానం. నెక్స్ట్ 10వది, రాము అనే విద్యార్థికి FA1లో మొత్తం 50కి గాను 39 వస్తే అతనికి క్రింది ఏ గ్రేడ్తో సూచిస్తావు? ఏ, బి, A+, B+. 11వది, క్రింది వానిలో భిన్నమైన మూల్యాంకన సాధనం ఏది? ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ప్రామాణీకృత పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు, ప్రశ్నావళి. 12వది, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలలో అతి పురాతనమైనవి మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, ప్రయోగ పరీక్షలు, సాధనా పరీక్షలు. నెక్స్ట్ బిట్ 13వది, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అభ్యసన మదింపు ఎన్ని అంశాలుగా జరుగుతుంది? 4, 3, 5, 2. 14వది, మార్కుల జాబితాలో చాలా బాగున్నది అనే వివరణాత్మక సూచన CCE గ్రేడ్లో దేనికి ఇస్తారు? A+, A, B+, B. నెక్స్ట్ బిట్ 15వది, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సైన్స్లో క్రింది ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు కేటాయించాలి? విషయావగాహన, నిజ జీవిత వినియోగం, సమాచార సేకరణ, ప్రశ్నించుట, పరికల్పన చేయుట. 16వది, రూబ్రిక్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చినది? రుబియర్, రూబిస్, రెడ్, రేడియర్. రూబ్రిక్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చినది. 17వది, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది? NCERT, రాల్ఫ్ టైలర్, బల్లాడ్, బండూరా. 18వది, మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏ విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వచ్చినది? 2010-11, 2011-12, 2012-13, 2013-14. నెక్స్ట్ బిట్ 19వది, 2016-17 సంవత్సరంలో ఏ తరగతులకు 20% అంతర్గత మూల్యాంకనాన్ని 80% మార్కులను బాహ్య మూల్యాంకనం ద్వారా మార్కులు ఇచ్చి CCE రిజిస్టర్లో నమోదు చేసేవారు? 1 నుంచి 10, 6, 7, 8, 8, 9, 10, 1 నుంచి 5. 20వది, లాస్ట్ బిట్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎంత శాతం రాత అంశాలకి మార్కులు కేటాయిస్తారు? 10%, 20%, 25%, 40%. ఇవి ఫ్రెండ్స్ మూల్యాంకనానికి సంబంధించి ట్రై మెథడ్స్ యొక్క 20 బిట్లు. వీటి యొక్క ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. ఆన్సర్స్ చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక ఆన్సర్స్ 1వది, ఈ క్రింది వానిలో విశాలమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మదింపు. విశాలమైనది మదింపు. 2వది, క్రింది వానిలో విషయనిష్ట ప్రశ్నల రకానికి చెందనది? ఆన్సర్ ఆప్షన్ సి, జతపరచడం. జతపరచడం అనేది విషయనిష్ట ప్రశ్నల రకానికి చెందనది. అక్కడ వర్గీకరించడం అనేది తప్పు, జతపరచడం అనేది రైటు. నెక్స్ట్ బిట్ 3వది, విద్యార్థులలో ఉత్తమ అధ్యయనపు అలవాట్లను పెంచే ప్రశ్నలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, వ్యాసరూప ప్రశ్నలు. ఈ వ్యాసరూప ప్రశ్నలు ఉత్తమ అధ్యయనాన్ని
పెంచుతాయి. 4వది గణిత సమస్యలో చివరిగా వచ్చే సమాధానానికి ప్రాముఖ్యత కాకుండా సమస్య సాధన సోపానానికి ప్రాధాన్యత ఇవ్వాలి మరియు దానికి మార్కులు ఇవ్వాలని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ ఏ NCF 2005. 5వది రూబ్రిక్ అనే మదింపు సాధనంలో గల భాగాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 2. రూబ్రిక్ అనే మదింపు సాధనంలో గల భాగాలు 2. 6వది సమ్మేటివ్ అనే పదం క్రింది ఏ పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ సి SUM సమ్. 7వది ఫార్మేటివ్ అనే పదం క్రింది ఏ పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ సి ఫార్మేషన్. ఫార్మేటివ్ అనేది ఫార్మేషన్ నుంచి వచ్చింది, సమ్మేటివ్ SUM సమ్ నుంచి వచ్చింది. 8వది నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఎన్ని విధాలుగా చేస్తాము? ఆన్సర్ ఆప్షన్ సి 4 రకాలుగా చేస్తాం. 9వది కొన్ని సంఖ్యలను ఇచ్చి వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయమని ఇచ్చే ప్రశ్న ఏ గణిత విద్యా ప్రమాణానికి చెందను? ఆన్సర్ ఆప్షన్ సి కారణాలు చెప్పడము నిరూపణలు చేయడము. ఆరోహణ అవరోహణ అనేది కారణాలు చెప్పడము నిరూపణలు చేయడం కిందకి వస్తుంది. 10వది రాము అనే విద్యార్థికి FE1లో మొత్తం 50కి గాను 39 వస్తే అతని క్రింది ఏ గ్రేడ్తో సూచిస్తావు? ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రేడ్. ఎలా అంటే 50కి 39 అంటే 100కి 78, కాబట్టి 71 నుంచి 90 వరకు A, 91 నుంచి 100 వరకు A+, అలా 51 నుంచి 70 వరకు B+, 41 నుంచి 50 B, 40 లోపితే C. నెక్స్ట్ బిట్ 11వది క్రింది వానలో భిన్నమైన మూల్యాంకన సాధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ప్రశ్నావళి. ప్రశ్నావళి అనేది భిన్నమైన మూల్యాంకన సాధనం. 12వది ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో అతి పురాతనమైనవి. ఆన్సర్ ఆప్షన్ ఏ మౌఖిక పరీక్షలు. ఆశ్రమాల్లో ఎక్కువగా మౌఖిక పరీక్షలు చేసేవారు, అందుకే ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో అతి పురాతనమైనవి మౌఖిక పరీక్షలు. 13వది నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అభ్యసన మదింపు ఎన్ని అంశాలుగా జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 3. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అభ్యసన మదింపు అయితే 3 రకాలుగా జరుగుతుంది. 14వది మార్కుల జాబితాలో చాలా బాగున్నది అనే వివరణాత్మక సూచన CCE గ్రేడ్లో దేనికి ఇస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఏ గ్రేడ్కి చాలా బాగున్నది, A+కి అయితే అత్యున్నత ప్రతిభ కనబరిచావు అలా వస్తుంది. 15వది సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సైన్స్లో క్రింది ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు కేటాయించాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ విషయావగాహన. దాదాపుగా 40% లేదా మించి విషయావగాహనకు కేటాయించాలి. 16వది రూబ్రిక్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ సి రెడ్. రూబ్రిక్ అనేది రెడ్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చినది, నిర్ధారణ చేసుకోవడం అని అర్థం. 17వది విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకున్న విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ బి రాల్ఫ్ టైలర్. 18 మన దేశంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE ఏ విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ సి 2012-2013 ఆ టైం నుంచి వచ్చింది. 19వది 2016-17 సంవత్సరంలో ఏ తరగతులకు 20% అంతర్గత మూల్యాంకనాన్ని 80% మార్కులను బాహ్య మూల్యాంకనం ద్వారా మార్కులు ఇచ్చి CCE రిజిస్టర్లో నమోదు చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ సి 8, 9, 10. 8th, 9th, 10th క్లాస్కి 20% అంతర్గత మూల్యాంకనం 80% బాహ్య మూల్యాంకనం ఉండేది. 20వది లాస్ట్ బిట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎంత శాతం రాత అంశాలకు మార్కులు కేటాయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి 20%. 20% అంటే 10 మార్కులు, ఎందుకంటే 50 మార్కులకు పెడతారు కాబట్టి 50 మార్కుల్లో 20% అంటే 10 మార్కులు, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి 20%. ఇవి ఫ్రెండ్స్ గణిత మూల్యాంకనానికి సంబంధించి సైన్స్ మూల్యాంకనం, సోషల్ మూల్యాంకనం ఇలా ట్రైమర్స్ యొక్క మూల్యాంకనానికి సంబంధించి బిట్లు. ఇవే కాకుండా మెథడాలజీ ఇంతకుముందు చేసిన మూల్యాంకన బిట్లు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగైతే మీకు ఫుల్గా మూల్యాంకనం అనే కాన్సెప్ట్ మీద 1 మార్క్ పక్కా వచ్చినట్లే అనిపిస్తుంది. ఇంకా ఇలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అలానే షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి, షార్ట్స్లో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.